గత 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకి తమ బతుకులు మార్చాలనే ఉద్దేశంతో ధరణి పోర్టల్ తీసుకొచ్చింది. ఈ ధరణి పోర్టల్ ద్వారా మొత్తం రైతుల బతుకులు మారుతాయని చెప్పేసిన నేపథ్యంలో కూడా ఉన్న భూమి కాస్త కోల్పోయి మాకు కనీసం దేవుడు దండం పెట్టే పరిస్థితి ఉంది. మొత్తానికైతే ప్రస్తుతానికి మనం మహబూబాబాద్ జిల్లా సీరుల మండలం నుండి చిలుకపడ గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం మొత్తం ఒక మల్లయ్య దీనికి సంబంధించినటువంటి జాగా కూడా ఉన్నటువంటి 2 ఎకరాల జాగా కాస్త ధరణి పోర్టల్లో మాయమై లేని జాగా ఏదైతే ఉందో ధరణి పోర్టల్ మాయ ద్వారా మొత్తం 27 ఎకరాల భూమి మాత్రం ఈయనపై తేవడంతో మొత్తం నానా గగ్గోలు పెడుతున్నారు. తన భూమి తనకు కావాలి అని చెప్పేసి 27 ఎకరాలు నాకు భూమి లేదని చెప్పేసి ఆ భూమిని వాపసు తీసుకోవాలని చెప్పేసి కూడా సదరు ఎంఆర్ఓని కలిసాడు, తర్వాత కలెక్టర్ కలిసాడు. ఆయన కూడా ఇంతవరకు సంబంధించిన అధికారుల మొత్తం పట్టించుకోవడం మొత్తం సంబంధించినటువంటి పింఛన్ ఏది వస్తుందో ఆ పింఛన్ కూడా రాకపోయేసరికి తన బ్రతుకు మొత్తం వెళ్ళడం కష్టంగా ఉందని చెప్పేసి అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి రైతు ఉన్నాడు, మల్లయ్య ఉన్నాడు, అడిగి తెలుసు. మీరు చెప్పండి ఈ పరిస్థితి ఎట్లా ఉంది? నా పరిస్థితి సార్ ఉన్నాయి. నేను 76 సంవత్సరాలు ఉన్నాయి సార్. నాకు చేతగాని పరిస్థితి వచ్చింది. కొడుకులు కూడా నాకు అన్నం పెట్టలేదు సార్. నా పరిస్థితి నేను వికలాంగుడను. నాకు పింఛన్ రాకుండా 27 ఎకరాల భూమి పడి ఆగిపోయింది సార్. అయితే నాకు ఉండబడింది 2 ఎకరాలన్నర బెంచరాయి భూమి ఉన్నా కానీ అది అసలు దానికి నెంబరే లేదు సార్. 25 గుంటలే ఉంది కాస్తులో. ఆ 25 గుంటలకి 27 ఎకరాల భూమి పడ్డది సార్. నన్ను దయచేసి నాకు పింఛన్ ఇప్పించగలరు. నాకు ఎన్నుపో సరిగి కిడ్నీలు అరిగి నేను బ్రతకలేని స్థితిలో ఉన్నా సార్. ఈ తెలంగాణ ప్రభుత్వం నాకు అన్యాయం చేయదని నేను మనవి చేసుకుంటున్నాను సార్. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వము అంటే పేదలకి ధరణి ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్పింది కదా, మరి ఇట్లా దాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? మరి ఏ విధంగా న్యాయం జరిగింది? అన్యాయం జరిగిందా? అన్యాయం జరిగింది సార్. నాకు ఈ ధరణి ప్రాబ్లం, ధరణి పోర్టల్స్ వచ్చి నాకు అన్యాయం జరిగింది. 2-3 సంవత్సరాల నుంచి తిరిగి కలెక్టర్ ఆఫీస్కి తిరిగి ఎంఆర్ఓ ఆఫీస్కి తిరిగి సతమతం అయ్యి నాకు పైసలు లేక నేను నానా ఇబ్బందులకు గురయ్యి సాగు బతుకుల్లో ఉన్నాను సార్. మీరు దయ నాకు పింఛన్ ఇప్పించగలరని నా యొక్క మనవి. మరి అధికారుల దగ్గర పోతే కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయినా, మీరు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోయి కదా, ఇది పాస్బుక్ పట్టుకోతే ఏమని చెప్పారు మరి అధికారులకు? ఏమని చెప్పారు, నువ్వు అటు పో ఇటు పో అని పంపించారు. ఇక నాకు అసలు ఇక మంట ఎక్కి నేను కాల పెడతా ఆఫీసునని అంటే అప్పుడు మండలం ఆఫీసులో ఎంఆర్ఓ గారు సంతకం పెట్టారు. ఆ సంతకం తీసుకొని ఎంపీడీఓ గారికి అడిగిపోతే ఆయన ఆన్లైన్ కొట్టిండు సారు. నాకు ఇంతవరకు ఇంకా రావటం లేదు సారు. దయచేసి నాకు మంజూరు చేయించగలరని నా యొక్క మనవి. మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే అమలు చేసినటువంటి ధరణి పోర్టల్ కూడా తమకి మా కుటుంబం పాలిట శాపంగా మరి చెప్తున్నారు. అసలు మాట్లాడడానికి అమ్మ మీరు చెప్పండి, ఏందమ్మా పరిస్థితి ఎట్లుందమ్మా? అసలు నాకు కిడ్నీలు ఖరాబ్ అయినాయి, నాకు ఎన్నుపూసలు అరిగినాయి, అసలు కాళ్ళ నొప్పులు అనేక మందులు వాడుతున్నా కూడా తక్కువ కావట్లే, నడవనీయటాలు అసలే. కొడుకులు కూడా కోడలు కూడా ఒక పెద్దోని పెళ్ళి అయింది, కోడలు చూడాలి ఏం చూడాలి, మేము ఎట్నో బతుకుతున్నాం, చిన్నోని పెళ్ళి కాలేదు, ఎంత ఇబ్బందులు ఉన్నాం. నాకు వస్తుంది, నేను ఆయోస్తం కట్టినప్పుడు 3700 కడితే అవి నా వరకు 500 కాంచి వచ్చి 4 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు పంచి ఇచ్చినాం. మీ ఒక 25 గుంటలు మాకు తీసారు. ఆ 25 గుంటలనే మేము కౌలుకి ఇచ్చుకొని బతుకుతున్నాం. మాకు వెళ్ళి చెట్లేదు అసలే. 7 ఎకరాలు వచ్చింది కానీ ఎందుకు సారు మాకు జన్మ అసలు ఎట్ట పడ్డదో పడ్డది, ఏం తెలియదు. దానితోటి మాకు వద్దంటున్నాం, మాది కాదని వద్దని అక్కడెక్కడో తిరిగి ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు ఆడికి. మాకు భూమి వద్దు, మా భూమి కాదు, వేరే మాకు వద్దు, మాది మాకు చాలు సారు, మాకు పింఛన్ వస్తే సార్ అని మేము బయటలాడుతున్నాం. అక్కడికి ఇక్కడికి పోయి ఎవరు పట్టించుకోవట్లేదు, పింఛన్ రావట్లేదు, అంతే. విన్నర్గా సంబంధించినటువంటి కుటుంబం దీన కాదైతే సంబంధించినటువంటి ఏవైతే ఉందో మాకు భూమిలే సారు, మా భూమి తీసేయండి, మాకు ఉన్న భూమి కాస్త ఉన్నది 2 ఎకరాలకు సంబంధించిన భూమి మాత్రం మాకు ఉన్నది, మాకు సంబంధించిన ఆ భూమి మాకు పేరు మీద మాకు వస్తే మాకు పట్ట వస్తే మాకు పింఛన్ వస్తుంది, ఆ పింఛన్ మీదతోనే మేము బతుకుతాం అని చెప్పేసినా కూడా కనికరించే అధికారులు మాత్రం వీళ్ళని పక్కన తోలిన పరిస్థితి ఉంది.
ఇప్పటికైనా అధికారులు కూడా ఉన్నట్టు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా సంబంధించిన సర్వేలు చెప్పి వాళ్ళకు ఉన్న భూమిని కాస్త వీళ్ళకి పట్ట చేసినైతే మేము ఆ పట్ట పింఛతో మొత్తం చెప్పిన పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. సంబంధించినటువంటి పాస్ పుస్తకాలు కూడా తమ పేరుపై ఉన్న సందర్భాలు ఉన్నాయి. కుప్పల మల్లయ్య అని చెప్పేసి, సీరుల గ్రామం అని చెప్పేసి ఆయన కూడా కనీసం మరి అధికారులు మరి ధరణి పోర్టల్ మాకు మొత్తం ఒక శాపంలా మారిందని చెప్పి పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. పక్క సర్వే నెంబర్ కూడా డిజైన్ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నట్టు 25 గుంటల ఉన్న దాన్ని కూడా 27 ఎకరాలుగా పేరు మార్చడంతో మాత్రం సంబంధించినటువంటి నానా గగ్గోలు పడుతున్నారు. అధికారుల దగ్గర పోయినా కూడా కనీసం పట్టించిన పాపాన పోలని చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఉన్నటువంటి అధికారులు కూడా ఉన్నతాధికారులు కూడా సంబంధించినటువంటి మా భూమి అయితే ఏది ఉందో 25 సంబంధించిన గుంటలు మా భూమి అయితే మాకుందో మాకు పట్ట చేయించి ఆ వచ్చే పింఛన్ ద్వారా కూడా మేము మా బతుకుల మీద వెళ్ళి తీసుకుంటామని చెప్పిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీరంతో మధు, బిగ్ టీవీ, సీరుల గ్రామం నుంచి.